పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ప్రారంభమైన నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జిల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఓవర్ బ్రిడ్జిలను పూర్తి చేయడంతో పాటు అవసరమైన చోట రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు డిపిఆర్లు సిద్దం చేయాలని తెలిపారు. అదేవిధంగా రహదారులు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులను తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అడిషనల్ 20 crores టోటల్ 30 crores యాడ్ అయితే నంది వెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి డిపిఆర్లు అవన్నీ సిద్ధం చేసి అధికారులు సౌత్ సెంట్రల్ రైల్వే వారికి పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా శ్యామలా నగర్ బ్రిడ్జ్ ఎక్కువ డిస్ట్రాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని 2 లేన్లకే పరిమితం చేయాలని డిసైడ్ చేశాం. సో అది కూడా కలెక్టర్ గారు ఒక లెటర్ అవి ఫైనలైజ్ చేసి రైల్వే బోర్డుకు పంపిస్తారు. ఇవి కాకుండా మంగళగిరి ఒకటి, పెదపలకలూరు ఇంకో 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవి కూడా డిపిఆర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్టేజెస్ అన్ని ఫాలో అప్ అయ్యి నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే తర్వాత రైల్వే బోర్డు ద్వారా ఇవన్నీ ఫాలో అప్ చేసి ఈ బ్రిడ్జిలు తీసుకొచ్చేటువంటి ఇదంతా కూడా రైల్వే బ్రిడ్జెస్ అన్ని ఓవర్ వ్యూ చేసాం. అవన్నీ కూడా ఎక్కడ బాటిల్ నెక్స్ లేవు. అక్కడక్కడ ఇంత ముందు కట్టినటువంటి అండర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్టోరేజ్ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటి మెకానిజమ్స్ మీద కూడా రైల్వే వారు ఒక డిఫైన్డ్ టైం లైన్ ఇచ్చారు. సో అవన్నీ కూడా రివ్యూ చేసాం. ఇవి కాకుండా PMGSY రోడ్స్ ఒక 12 రోడ్స్ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా డిపిఆర్లు ఎక్కడ దాకా వచ్చినాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి అవి కొన్ని రివ్యూ చేసాం. అవి కూడా ఇంకొక 2-3 వీక్స్ లో అవి కూడా ఒక ఫైనల్ స్టేజ్ కి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కాకుండా గుంటూరు పట్టణానికి కావాల్సినటువంటి వాటర్ అమృత్ 2 స్కీమ్స్ దాదాపుగా 184 కోట్లు పెట్టి ఇంకొక 25 కోట్లది ఇంకో ప్రాజెక్టు. ఇవి రెండింటి పరిస్థితి ఎక్కడ దాకా ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి ఇవి కూడా కొంచెం రివ్యూ చేసాం. ఇవి కాకుండా ఇంకా చిన్నవి చాలా డిస్కస్ చేసాం. బట్ ఓవరాల్ గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాదాపు 30-40 స్కీమ్స్ ఉన్నాయి. ఇది 3-4 గంటల్లో అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. ఇప్పటి వరకు కొన్ని మేజర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి వీటి మీద కూర్చుంటాం. ఇవన్నీ కాకుండా ఇంకొకసారి ప్రధానమంత్రి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వచ్చినటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన తీసుకొచ్చినటువంటి నిధుల సందర్భంగా చాలా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఒకరోజు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా కర్ణాటక స్టీల్ మినిస్టర్ గారు కుమారస్వామి గారు, చంద్రబాబు గారు దాదాపు 1.5-2 గంటలకు అర్ధరాత్రి మీటింగ్ పెట్టి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఆయన పడినటువంటి తపన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. రెండోది ఆ విధమైనటువంటి తపన ఉండటం వల్లే ఈ రోజున ఇన్ని ఫండ్స్ ఇప్పుడు మా ఔటర్ రింగ్ రోడ్ గుంటూరుకు వచ్చేటప్పుడు దాదాపు 17,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు వస్తుంది. అది కన్ఫర్మ్ అయిపోయింది. మరి 11,000 కోట్లు. ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో గణేష్ కళామందిర్ పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపచేసిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతి గడించారని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానేత ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కల్లం బాపిరెడ్డి, కొర్రపాటి రమణ, దొంతిరెడ్డి, సాంబిరెడ్డి, అద్దంకి మురళి, మండవ గోపాలరావు, కేలి వెంకటేశ్వరరావు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిపోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రకమైనటువంటి మహోత్తరమైనటువంటి ఆశయాన్ని మరి మనందరి ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా
సందర్భంగా మన తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వెంకటరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసిన అందరి నాయకులకు నమస్కారం తెలియజేస్తూ, మరి పేదల బడుగు వర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అన్న ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. అలాగే మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించింది. నందమూరి తారక రామారావు గారి కృషి వల్ల మరీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నటనలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎవరైనా ముఖ్య వ్యక్తిని మనం తలుచుకుంటే ప్రప్రథమంగా గుర్తొచ్చే వ్యక్తి నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తూ, అలాగే ఈ రోజు 1.5 కోటి పైగా సభ్యత్వాలు నమోదైన సందర్భంగా ఇంకా ఎక్కువ కృషి చేసి ఇంకా మనం పేరుని అంత రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేయాలని కోరుకుంటూ, ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మన తాడేపల్లిలో మా అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి నివాళులు అర్పించడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళల పక్షపాతి, మహిళలు ముందంజలో ఉండాలని మహిళలకు పెద్ద తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని టీడీపీ గుంటూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు తెలిపారు. ఫిరంగిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు తెలుగు ప్రజల ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ జగత్తులో ఒక వెలిగినటువంటి మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మండలం ఫిరంగిపురం గ్రామంలో ఈరోజు కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం లేనప్పుడు, ఆత్మగౌరవం లేని విధంగా ఢిల్లీలో నాయకులు ప్రవర్తిస్తున్నప్పుడు ఆ రోజు ఇంతకాలం తెలుగు ప్రజలను ఆదరించి మరి ఈ ప్రజలకు నేను ఏమి చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం మరి ఆ రోజు అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. స్థాపించుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడతా ఉండేది. ఆ రోజుల్లో మరి రాయలసీమ గాని తెలంగాణ గాని మరి ఆ రోజు బియ్యం తెలియదు వాళ్ళకి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలో మరి మన తెలుగు ప్రజలు మరి అన్నానికి ఇబ్బంది పడుతూ ఉండకూడదు అనే ఉద్దేశంతో గూడు గూడు గుడ్డ అనే పథకంతో ఆయన ముందుకొచ్చారు. అదే విధంగా తెలుగు ప్రజలు ఆయన ఆదరించి మరి 9 నెలలు ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించి ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో మంగళగిరి నందలి గాలి గోపురం వద్ద నుంచి మిద్దె సెంటర్ వరకు పట్టణం నందు మెయిన్ రోడ్డు నుంచి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల, నగరపాలక సంస్థ సిబ్బంది, మెప్మా సిబ్బంది, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన కమిషనర్ గారు మరి మన యొక్క స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అపరిశుభ్రతను నివారిద్దాం, ఒక్కటే మాట, చెత్తని రోడ్డుపై వేయకండి, వ్యాధులను నిరోధిద్దాం.
ఒక్కటే మాట ఒక్కటే మాట పరిశుభ్రత బాట పరిశుభ్రత బాట జీవితాలు చక్కగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం పరిసరాలను పరిశుభ్రంగా తరిమేద్దాం పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత దాని వెంటనే చెప్పండి పొరపాటు అయితే మార్చుకోవాలన్నా ఎలా మార్చుకోవాలి ఆయన కమిషనర్ హోదాలో ఉన్నాము మీరు చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా మీరు మోడీ గారు పంపలేకపోతే కనుక్కోవడం అండి మమ్మల్ని చేయాలి కదా అది 100% మీకు గుర్తుండాలి చెప్పాల్సింది కాదు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ లో ఈ ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. బేసిక్ గా కార్యక్రమాలు మనం చాలా చేసినా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది. మనం డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ దాదాపు 95% చేసినా కూడా ఇంకా ఒక చెత్త బయటకు రావడం కాలువల్లో కానీ రోడ్ల మీద రావడం జరుగుతుంది. దీన్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన విధిగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ప్రతి 3వ శనివారం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలను అవేర్నెస్ చేసే విధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎంత అంటే ఈరోజు మనం కొన్ని దేశాలు చూసాం, శ్రీలంక ఇవన్నీ కూడా డెంగ్యూ మలేరియా ఫ్రీ అయిపోయాయి. అంటే అక్కడ ఇంకా అవి పారదోలేశారు. ఇంకా మనకు కూడా కొద్దిగా అక్కడక్కడ ఇబ్బందులు కరంగా ఉన్నాయి. మనం ఏదైతే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటాం స్వచ్ఛాంధ్ర అనే పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గత 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ని ప్రకటించడం జరిగింది. అదే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలని భావించి స్వచ్ఛ భారత్ అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర 2047 అనే విజన్ని ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా 2047కి మరి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దుగ్గిరాల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత జంపాల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి పులిహోర స్వీట్స్ ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల మండలంలో గ్రామాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఈ రోజు బాధాతత్వ హృదయంతో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సమాజం నివాళం ప్రజల గౌరవంలో అని ఆనాడు 9 నెలల్లోనే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు ప్రేరణ తెచ్చి వ్యవస్థాపన పార్టీని స్థాపిస్తే 30 సంవత్సరాలు ఈ రోజు సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది అంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన నిధి రంగాలను మనం గుర్తుపెట్టుకోవాలి. హక్కు ఇచ్చిన పెన్షన్ విధానం రూపొందించిన బట్టాయి వ్యవస్థని మండల వ్యవస్థని కొనసాగించిన ఇట్లా పలు సంస్కరణలు చేసి పేదవారికి కూలి గుడ్డ మీద అన్ని ఆ రోజు అన్ని ఎన్టీఆర్ గారు ఏదైతే చెప్పారో అది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూనే ఉంది. మనకి ఎమ్మెల్యేగా చేసిన నారా లోకేష్ గారు కూడా కాటక తప్ప మనోడుగా గుర్తింపు పొందుతూ ఈ రోజు మినిస్టర్ గా సంస్కరణ చేస్తూ సాధిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం
ఈరోజు మన పూజనీయులు తెలుగు జాతి ఉన్నంత వరకు మరవలేని వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉగ్రవాల గ్రామంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆయనకి మన కార్యకర్తలందరూ ప్రజలందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మన ముందు లేనందుకు ఎంతో బాధగానే ఉంది. ఆశయాల్ని తీసుకెళ్లే మంచి నాయకుల్ని ఆయన మనకి ఇచ్చెళ్ళారు. అవయ మన ఫస్ట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత యువతలో మన లోకేష్ గారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు అంటూ ఉండేవాళ్ళు, కార్యకర్తలే మన పార్టీకి పట్టుకోమరు అని. అదే స్ఫూర్తితో ఈ రోజు తెలుగుదేశం పార్టీ 1,000 మంది కార్యకర్తలతో సభ్యత్వాన్ని చేర్చి ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ భూమి ఉన్నంతకాలం, ఈ తెలుగు నేల ఉన్నంతకాలం ఈ తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఈ రోజు ఈ 1,000 మంది కార్యకర్తలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం దుగ్గిరాలలో నిర్వహించారు. అధికారులు, నాయకులు కలిసి తొలుత మండల పరిషత్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం వరకు చేతిలో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా కొనసాగించడం జరిగింది. మనకి పర్యావరణాన్ని మనం సౌరశక్తిని ఉపయోగించి దేశానికి వరాలు, ప్రకృతి వనరులు, దేశానికి పచ్చని ఎక్కువగా మనకి ఈ పారిశుద్ధ్యం లేదా ప్రతి నెల 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులైన నారా లోకేష్ గారు ఆదేశానుసారం ఈ రోజు మన దుగ్గిరాల మండలంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున స్వచ్ఛతా దివాస్ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రజల్లో అవగాహన పెంచి పాఠశాలలో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా పచ్చదనం పెంపొందించడం కోసం పలు కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి పనులు చేశారు. అదే విధంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రకృతి విపత్తులు వచ్చి ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసి రోడ్లు కానీ, ఎక్కడ కనీసం బ్లీచింగ్ పౌడర్ కానీ ఇట్లా వేయకుండా, పంచాయతీ నిధులు ఇవ్వకుండా అన్ని కూడా నాశనం అయిపోయినాయి. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాం. ఇప్పుడు చూడండి, మనకి గత ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే చెట్లు నరకడం చూసాము, పంటలు వేసుకొని రావడం చూసాము. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పెన్షన్ కార్యక్రమంలో తగ్గించి ప్రతి ఒక్కరు కూడా, అధికారులందరూ కూడా, నాయకులందరూ కూడా ప్రజల్లో ఉంటూ మంచి చేసే ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం. ప్రజలందరూ దీనికి అండగా ఉండాలని కోరుకుంటాం. ప్రతి ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో, ప్రతి వీధిని ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే ఊరిని కూడా శుభ్రంగా ఉంచి మన మండలాన్ని కూడా అలాగే నీట్ అండ్ క్లీన్ గా మనం రూపొందించుకున్నామని ఈ కార్యక్రమంలో అయిన మహిళా వనులకి, అధికారులకి, నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి. 2047 నాటికి ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఒక మేరైన రాష్ట్రంగా బాగా ఈ దేశంలోనే ముందుండాలని చెప్పి ఆయన లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలని చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానాయకుడు మన తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ నాయకులు ఎంఎస్ఎస్ భవన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. Hey!
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి అదేవిధంగా మరి గౌతమ్ బుద్ధ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి విగ్రహాలకి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇదే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా మరి ఎన్టీఆర్ విగ్రహాలకి నివాళులు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి నాడు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క యోగక్షేమాలు, వారు పడుతున్నటువంటి బాధలను చూసి మరి చలించిపోయినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో శనివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న మురుగు కాలువల పూడికతీత, చెత్త పోగులు, ఎత్తివేత, చీపుర్లతో వీధుల్ని శుభ్రపరిచారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియ రోజమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కసారి ఇట్లా అమ్మా ఇటు ఇటండి అమ్మా ఇట్లా ఒకసారి సరిపోయింది. ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీలో జాయిన్ అవ్వాలంటే అతి కష్టంగా ఉంటుందంటున్న పీజీ స్టూడెంట్స్ తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల నుంచి విద్యార్థి తల్లిదండ్రులు జనసేన పార్టీ ఆఫీస్ కి ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చారు. వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పీజీ మెడికల్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని కలుద్దామని. ఈ పీజీ మెడికల్ ఫీజులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజులు తల్లిదండ్రులకి మధ్యతరగతి వారికి, అంటే తల్లిదండ్రులు అంటే మధ్యతరగతి వారికి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి అందుబాటులో మెడికల్ పీజీ ఫీజులు ఉన్నాయి. ఈ మధ్య హైకోర్టు ఈ పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కాలేజీల యాజమాన్యం వాళ్ళు కోర్టుకు వెళ్ళి జీవో 56ని కొట్టివేయించారు. దురదృష్టవశాత్తు పేరెంట్స్ వైపు నుంచి కానివ్వండి, పేరెంట్స్ తరపున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎవరు కూడా అక్కడ లాయర్ ఉన్నారు లేనిది మాకు అవగాహన లేని పరిస్థితి. అందువలన వాళ్ళు చాలా తేలికగా హైకోర్టులో ఈ 56 జీవోని కొట్టివేయించి కాలేజీలు ఎవరి కెపాసిటీ తగ్గట్టుగా, ఎవరి ఇన్ఫ్రా తగ్గట్టుగా వాళ్ళు ఫీజు పెంచుకోవచ్చు అనేటువంటి ఒక క్రమాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్పటికే పిల్లలు ఏ క్యాట్, బి క్యాట్ సీట్లు, సి క్యాట్ సీట్లు కూడా కోరుకొని ఉన్నారు. ఆ సందర్భంలో అలా చేయడం అనేది ఇది పూర్తిగా కూడా మా పరిధిలో ఆలోచన మేరకు చట్టవిరుద్ధం. పైగా ఇప్పుడు 10 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. 15% ఫీజుని పెంచుతూ, ఇంతకుముందు 8,50,000 ఫీజు ఉండేది గత గవర్నమెంట్ ఉన్నప్పుడు, 8,50,000 ఉండేది. దాన్ని 15% పెంచారు ఆల్రెడీ. అలా పెంచగా 10 లక్షలు బి క్యాట్, అలాగే ఏ క్యాట్ 5 లక్షలు, ఒక 5,000 తక్కువగా కేటాయించారు. దాన్ని మళ్ళా ఇప్పుడు పెంచుతామనేటువంటి ఒక భయాన్ని ప్రజల్లో, మా పేరెంట్స్లోకి తీసుకొచ్చారు. అంటే పేరెంట్ ఫీజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ మెసేజ్ ద్వారా ప్రజా సమస్యలకి పరిష్కారం, సీఎం చంద్రబాబు ప్రకటన. నంబూరులో స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నది జగన్ మాత్రమే, ఇళ్ల స్థలాల పేరుతో పేదలపై పిడుగులు వేసిన చంద్రబాబు, వైసీపీ నేతల వ్యాఖ్యలు.
వాడవాడలా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, నగరంలో విగ్రహాల ఆవిష్కరణలు, నివాళులర్పించిన టీడీపీ నేతలు. నగరంలో ఘనంగా స్వచ్ఛత దివస్ కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణ కోరుతూ అవగాహన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.